ఆంజనేయం ఈరోజు మా చెరకట ఆంజనేయ స్వామి దేవాలయం దర్శించుకోవడానికి మహబూబ్నగర్ కన్వీనర్ అయినటువంటి తీన్మార్మల్ల టీం కన్వీనర్ రవణ వచ్చాడు. అన్న దగ్గర ఒకసారి మాట్లాడదాం. అందరికీ నమస్కారం. ఈరోజు రామాయపల్లికి సంబంధించిన ఆంజనేయ స్వామి దేవాలయాన్ని దర్శించుకోవడం జరిగింది. ఎందుకంటే మన హిందువులకు ప్రతీకగా నిలిచేవి దేవాలయాలు కాబట్టి ఆ దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన హిందువుల అందరిపైన ఉంటుంది. కాబట్టి మనం ఈ దేవాలయం కోసం మన హరికృష్ణ కానీ సందీప్ కానీ ఇక్కడ షెడ్డు నిర్మించడం జరిగిందని తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ఈ దేవాలయాన్ని సందర్శించడం కోసం వచ్చాను. ఈ యువకులైన వీళ్ళు ఈ దేవాలయాలను కాపాడుకోవడంలో వీరు చేసిన కృషి చాలా అమోఘంగా ఉంది. కాబట్టి మన బాధ్యతగా మనం కూడా మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి మన వంతు బాధ్యతగా మనం వీరికి తోడ్పడాలని చెప్పి మన సహాయ సహకారాలు అందించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే రేపు ఆదివారం రోజున వీళ్ళు ఒక యువతకు స్ఫూర్తిగా హిందూ దేవాలయాన్ని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో, అదేవిధంగా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలను నిర్వర్తించాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో యువతను మేల్కొల్పి యువతలో అటువంటి సేవాభావాన్ని నెలకొల్పడానికి వీళ్ళు ఒక ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి రేపు ఆదివారం రోజు ప్రతి ఒక్కరూ వీళ్ళు శిల్పారామం దగ్గర ఈ ఉదయం 10 గంటలకు వీరు ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. కాబట్టి యువత భారీ ఎత్తున వీళ్ళు చేసే ప్రోగ్రాంకి రావాలని చెప్పి, అదేవిధంగా వీళ్ళకు వాళ్ళ సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఓ మంచి ప్రోగ్రాన్ని నెలకొల్పిన హరికృష్ణకు సందీప్కి ధన్యవాదాలు తెలుపుతున్నా. అదేవిధంగా ఈ దేవాలయానికి సంబంధించి ఎటువంటి సేవా కార్యక్రమాలకు సంబంధించి మా తీన్మార్మల్ల టీం ముందలుంటుంది. వారికి కూడా మేము సహాయం చేస్తాం. మా వంతు సహాయం మేము ఈ దేవాలయ అభివృద్ధి కోసం చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు జరగబోయే యూత్ మీటింగ్ మన చెరుకట్ట ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర అందరూ 10:10:30 వరకు శిల్పారామం దగ్గరికి రావాల్సిన కోరుతున్నాము. జై శ్రీరామ్.